హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చేసి మనకు ఇదివరకే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఉగాదికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సో చెప్పిన విధంగానే మనకు ఉగాది రోజున అంటే ఈ రోజున 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఏ శాఖలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందుకైతే చూడండి. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లైక్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి యువగళం హామీని నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మనకి ఈ అప్డేట్ అనేది ఈరోజు అఫీషియల్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మనకు సో ఉగాది శుభాకాంక్షలు అని చెప్తూ మనకు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ తేదీ, విభాగం, అదేవిధంగా పోస్టుల సంఖ్య కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మే 15న వచ్చేసి మనకు ఉన్నత విద్యా విభాగాల్లో ఉండేటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తారన్నమాట. సో మనకు 1500 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన వచ్చేసి మనకు గ్రూప్ 1, అదేవిధంగా హోంశాఖ, ఇతర శాఖల్లో ఉండేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తారు. సో ఇక గ్రూప్ 1 పోస్ట్ వచ్చేసి 91 వేకెన్సీస్, హోంశాఖలో వచ్చేసి మనకు 2778 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇతర శాఖలో వచ్చేసి మనకు 928 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా సెప్టెంబర్ 15వ తేదీన వచ్చేసి మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్, ఇంజనీరింగ్, అదేవిధంగా ఇతర శాఖలో ఖాళీగా ఉండేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తారనమాట. సో ఇక్కడ మనకు గ్రూప్ 2 పోస్ట్ వచ్చేసి 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాలు వచ్చేసి 503 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇతర శాఖలో వచ్చేసి మనకు 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా అక్టోబర్ 15వ తేదీన వచ్చేసి మనకు పాఠశాల ఆర్ ఇంటర్ విద్యకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకు 3004 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా టోటల్గా మనకు 10,060 వేకెన్సీస్ని అయితే మనకు రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జాబ్ అయితే పొందొచ్చు. కాబట్టి సో మ్యాక్సిమం మీరు మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. గైస్, ఇక్కడ చూడండి, మనకి ఇక ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనకు ఫినాన్స్ మినిస్టర్స్తో మీటింగ్ అయితే కండక్ట్ చేశారు కదా. సో ఇక మీటింగ్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ వచ్చేసి రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో వచ్చేసి మనకు డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కోఆపరేటివ్స్లో అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకి ఒక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో 92 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ విభాగాల్లో వచ్చేసి టోటల్గా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ పోస్ట్ వచ్చేసి మనకు 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మన ఇక్కడ వార్డెన్ గ్రేడ్ 2 ఆర్ మ్యాట్రన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క ఈఎఫ్ఎస్ అండ్ టీ విభాగాల్లో వచ్చేసి మనకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంట్లో వచ్చేసి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి మనకు 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వచ్చేసి మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 140 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు సో స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లోనే మనకు జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ విభాగాల్లో ఆడిటర్ అండ్ అలాగే అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు వచ్చేసి మనకు ఆడిటర్ పోస్టులు 7, అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు వచ్చేసి 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో వచ్చేసి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ అయితే ఉంది. సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకు 169 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఫినాన్స్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే సిటీ విభాగాల్లో వచ్చేసి మనకు
కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 27 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ విభాగాలు వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఓల్డ్ నేమ్ సిటీఓ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు యొక్క కాలేజియేట్ ఎడ్యుకేషన్ విభాగాల్లో వచ్చేసి అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ వచ్చేసి 1500 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకు హోమ్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోస్ట్ వచ్చేసి 9 వేకెన్సీస్, కమిషనర్ ఆఫ్ విజయవాడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 విభాగాలు వచ్చేసి 1 వేకెన్సీస్, అదేవిధంగా జనరల్ ఆఫ్ ప్రిజన్స్ విభాగాలు వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ పోస్ట్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్లో వచ్చేసి మనకు 429 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో వచ్చేసి మనకు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి మనకు 490 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్ వచ్చేసి 41 వేకెన్సీస్, వార్డర్ ఉమెన్ వచ్చేసి మనకు 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వార్డర్ పోస్ట్ వచ్చేసి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంతో పాటు మనకి ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ విభాగాల్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ వచ్చేసి 47, ఫైర్మెన్ పోస్ట్ వచ్చేసి 258 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్లో వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి యొక్క హోమ్ శాఖలో వచ్చేసి 1545 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి హోమ్ 2 డిపార్ట్మెంట్స్లో వచ్చేసి మనకి ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నంలో వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఇంక్లూడింగ్ పోలీస్ ఉమెన్ కానిస్టేబుల్ కూడా కలిపి మనకు 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడలో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 6 వేకెన్సీస్, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్లో వచ్చేసి 75, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి 12 వేకెన్సీస్, పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విభాగంలో వచ్చేసి మనకు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి 8 వేకెన్సీస్, పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి 1200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఈ శాఖలో వచ్చేసి మనకు 1512 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగాల్లో డిపార్ట్మెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే మైన్స్ అండ్ జియాలజీలో వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్లో వచ్చేసి 1 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ 37 వేకెన్సీస్, రాయల్టీ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకు 9 వేకెన్సీస్, ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ విభాగాల్లో వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 89 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 143 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ లో వచ్చేసి మనకు లేబర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వచ్చేసి మనకు 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే లా డిపార్ట్మెంట్లో వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగాల్లో 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో వచ్చేసి చూడండి ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చేసి 120 వేకెన్సీస్, డివిజనల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 35, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ వచ్చేసి 100 వేకెన్సీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో వచ్చేసి 73 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకు 328 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ప్లానింగ్లో వచ్చేసి మనకు ఇక ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ 17 వేకెన్సీస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసి 251 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకు 268 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 పోస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే రెవెన్యూ ల్యాండ్స్లో కనుక చూసుకున్నట్లయితే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అయితే
అయితే ఉన్నాయి. సో టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే రెవెన్యూ పిఎండి డిపార్ట్మెంట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్ట్ వచ్చేసి టోటల్గా మనకు 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో కనుక చూసుకున్నట్టయితే 1, 2 ఆఫ్ 3 కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 352 వేకెన్సీస్, మ్యూజిక్ టీచర్ వచ్చేసి 9, అదేవిధంగా వ్యూయింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ వచ్చేసి 4 వేకెన్సీస్, క్రాఫ్ట్ టీచర్ వచ్చేసి 49 వేకెన్సీస్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 4 వేకెన్సీస్, డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 4 వేకెన్సీస్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ వచ్చేసి మనకు 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్ట్ వచ్చేసి 72, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకు 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్లో వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే సాంస్క్రిట్లో వచ్చేసి 4 వేకెన్సీస్, స్పెషల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 361, తెలుగులో వచ్చేసి 34, ఉర్దూలో వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకు 964 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక స్కూల్ ఎడ్యుకేషన్లోనే 2 ఆఫ్ 3 కనుక చూసుకున్నట్టే స్కూల్ అసిస్టెంట్ కన్నడ వచ్చేసి 2 వేకెన్సీస్, తెలుగు వచ్చేసి 1744 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు. అదేవిధంగా ఉర్దూలో వచ్చేసి 181, కన్నడలో వచ్చేసి 29, ఒరియాలో వచ్చేసి 12 వేకెన్సీస్, తమిళ్లో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. స్వియింగ్ టీచర్ అని చెప్పేసి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ ఉర్దూలో వచ్చేసి 5, సోషల్ సైన్స్ తమిళ్లో వచ్చేసి 0 వేకెన్సీస్, అదేవిధంగా సోషల్ సైన్స్ ఒరియాలో వచ్చేసి 1 వేకెన్సీస్, అండ్ అలాగే సోషల్ సైన్స్లో వచ్చేసి 16 వేకెన్సీస్, ఫిజికల్ సైన్స్ ఉర్దూలో వచ్చేసి 3 వేకెన్సీస్, ఫిజికల్ సైన్స్ కన్నడలో వచ్చేసి 1 వేకెన్సీస్, అండ్ అలాగే మ్యాథమెటిక్స్ ఉర్దూలో వచ్చేసి 4 వేకెన్సీస్, టోటల్గా 2008 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి స్కూల్ ఎడ్యుకేషన్ 3 ఆఫ్ 3 అని చెప్పేసి మనకు మ్యాథమెటిక్స్ ఒరియాలో వచ్చేసి 1, కన్నడలో వచ్చేసి 1, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ ఉర్దూలో వచ్చేసి 4, బయాలజికల్ సైన్స్ ఒరియాలో వచ్చేసి 1, అండ్ అలాగే బయాలజికల్ సైన్స్ కన్నడలో వచ్చేసి 1, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ వచ్చేసి 20 వేకెన్సీస్, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి 4 వేకెన్సీస్, టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, అదేవిధంగా జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి మనకు 1 వేకెన్సీస్, టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు 4, అదేవిధంగా వార్డెన్ గ్రేడ్ 2 ఆర్ మ్యాట్రన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి టీఆర్ అండ్ బి డిపార్ట్మెంట్స్తో వచ్చేసి కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3 వేకెన్సీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ 79, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసి 50 వేకెన్సీస్, టోటల్గా 132 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ వచ్చేసి 2 వేకెన్సీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ వచ్చేసి 54 వేకెన్సీస్, టోటల్గా 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వాటర్ రిసోర్సెస్ విభాగాలు వచ్చేసి మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ వచ్చేసి 224 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి మనకు సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్ట్ 30, సూపర్వైజర్ పోస్ట్ వచ్చేసి 19 వేకెన్సీస్, టోటల్గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి పోస్టులు అదేవిధంగా పోస్టుల వేకెన్సీస్ అనమాట. సో మనకు డిపార్ట్మెంట్స్ వైజ్ ఉండేటువంటి పోస్టులు అదేవిధంగా వేకెన్సీస్ అనమాట. సో మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో లైక్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదంటే సో మనకు గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు కూడా ఉన్నాయి కదా. సో ఈ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు కూడా ఉన్నాయి కదా. సో ఈ పోస్టులకి ఎవరైతే పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో మనకు ఏ మంత్లో ఏ డేట్లో ఏ నోటిఫికేషన్స్ వస్తాయో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో దాన్ని బట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి గైస్. సో హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.